తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రుల ప్రత్యేక సమావేశం జరుగుతోంది. మంత్రివర్గ సమావేశాలను పేపర్లెస్ గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులకు స్పెషల్ ట్యాబ్లు అందించారు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును సీఎం రేవంత్ పరిశీలించారు. తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రుల ప్రత్యేక సమావేశం జరుగుతోంది. మంత్రివర్గ సమావేశాలను పేపర్లెస్ గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులకు స్పెషల్ ట్యాబ్లు అందించారు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును సీఎం రేవంత్ పరిశీలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రుల ప్రత్యేక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఇక నుంచి ఈ గవర్నెన్స్లో భాగంగా ఈ క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ మేరకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అంటే ఇక నుంచి భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి క్యాబినెట్ సమావేశాలన్నీ కూడా పేపర్లెస్గా నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అంటే ఇప్పటి వరకు ఈ క్యాబినెట్ సమావేశానికి అన్ని శాఖలకు సంబంధించి కమ్యూనికేట్ చేస్తారు. ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంటుంది, ఈ సమావేశానికి మీ శాఖ తరపున ఎజెండా అంశాలు తీసుకొని రావాలని చెప్పి సూచించడము, అదేవిధంగా అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తీసుకొని ఈ క్యాబినెట్ సమావేశాలకు హాజరు కావడము, ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా పేపర్లోనే, అంటే ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఇప్పటి వరకు పేపర్ ద్వారానే జరుగుతూ వస్తూ ఉంది. పేపర్ ద్వారానే కమ్యూనికేట్ చేయడం, అధికారులు కమ్యూనికేట్ చేయడం, ఆ పేపర్ ద్వారానే అధికారులు క్యాబినెట్ ముందుకు తీసుకురావడం, మంత్రుల ముందుకు సమాచారాన్ని తీసుకురావడము, ఆ క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, మినిట్స్ అన్నీ కూడా పేపర్లలోనే నమోదు చేయడము. సో వాటిని సర్క్యులర్ రూపంలో మళ్ళీ పేపర్ల రూపంలోనే సర్క్యులేట్ చేయడము, ఈ విధంగా పేపర్లో ముద్రిస్తూ ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తూ ఉంది. సో ఇక మీదట జరిగేటి అన్నీ కూడా డిజిటల్గా నిర్వహించాలి, ఈ క్యాబినెట్ విధానంలో నిర్వహించాలి, ఎక్కడా కూడా పేపర్ను వినియోగించకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. సో అందులో భాగంగా అందరు మంత్రులకు కూడా ఈరోజు ఈ ప్రత్యేక సమావేశంలో ట్యాబ్లను అందజేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రులందరికీ కూడా ట్యాబ్లను అందజేశారు. ప్రత్యేకమైనటువంటి లాగిన్ ఇచ్చారు, పాస్వర్డ్లను ఇచ్చారు. సో ఇక కమ్యూనికేషన్ అంతా కూడా ఈ గవర్నెన్స్ ద్వారానే, ఈ ట్యాబ్ల ద్వారానే సమాచారాన్ని అందించనున్నారు. వాళ్ళంతా కూడా క్యాబినెట్కు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, అదేవిధంగా ఎజెండా అంశాలను కావచ్చు, మిగతా వాటన్నింటినీ కూడా ట్యాబుల్లోనే లాగిన్ అయి చూసుకునేటువంటి అవకాశాన్ని కల్పించనున్నారు. సో ఇక మంత్రులకు సమయము వృధా కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడున్నా కానీ సమాచారాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కడున్నా కానీ దాన్ని ఓపెన్ చేసుకొని చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణ గవర్నమెంట్ అందుకు సంబంధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్లో ఈ గవర్నెన్స్ విధానం ఉంది. అక్కడ ఎవరు సర్వీస్ ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాల్ని ఐఎన్సి సర్వీసెస్, అక్కడ ఈ క్యాబినెట్ సర్వీసెస్ అనేటువంటి సంస్థ సాఫ్ట్వేర్ను అక్కడ అందిస్తూ ఉంది. సో దానికి కొంత మార్పులు చేసుకొని దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించినటువంటి దానిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. సో అక్కడ ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు సో అనేటువంటి దానిపైన అధ్యయనం చేసి ఈరోజు మంత్రులకు దానిపైన అవగాహన కల్పిస్తాను. ట్యాబ్లను అందించి ట్యాబ్లో ఏ విధంగా చూసుకోవచ్చు, ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ కావాలి, ఏ విధంగా సమాచారాన్ని చూడాలి అనేటువంటి సమగ్రమైనటువంటి విషయాల్ని పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మంత్రి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో దానికి మొత్తంగా ఈ సొల్యూషన్, క్యాబినెట్ ఈ సొల్యూషన్ నుంచి ఆ సాఫ్ట్వేర్ను తీసుకొని దాని నుంచి సర్వీస్ తీసుకోవాలంటే దాదాపుగా ఒక 2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందులో మొదటగా 20 లక్షలు కూడా టీజీటీఎస్ ద్వారా చెల్లించి ఆ సేవలను వినియోగించుకునే విధంగా అందుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని
తీసుకున్నారు. సో ఇక రేపు జరగబోయేటువంటి అందుకే ముందుగా దానిపైన మంత్రులందరికీ కూడా అవగాహన ఉండాలి కాబట్టి ఈరోజు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ క్యాబినెట్ నిర్వహిస్తే ట్యాబుల్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఆ సమాచారాన్ని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా చేరవేయాలి, తామేమన్నా కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనేటువంటి సమగ్రమైనటువంటి అంశాలపైన ఈరోజు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం దానిపైన అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దీని తర్వాత కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే విపక్షాల నుంచి విమర్శల దాడి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా తిప్పికొట్టాలి, ఏ విధంగా అడ్డుకోవాలి అనేటువంటి దాంతో పాటుగా కేంద్రం పైన ఏ విధంగా తెలంగాణ పట్ల కొంత వివక్ష చూపుతుందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, ఇటు ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన కూడా వ్యూహరచన ఈ రోజు సమావేశంలో చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.